ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు ఆదివారమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము క్రిస్మస్ వర్తమానాలు ప్రతి ఉదయకాలమందు ధ్యానిస్తూ ఉన్నాము. నేనటి ఉదయకాలమందు మనము ధ్యానం చేసిన అంశము, ఆ దినాలలో యేసుక్రీస్తును తృణీకరించిన వారు ఉన్నారు, అలాగే స్వీకరించిన వారు ఉన్నారు. విధేయత చూపిన వారు ఉన్నారు, అవిధేయత చూపిన వారు ఉన్నారు. అవమానపరిచిన వారు ఉన్నారు, అభిమానించిన వారు ఉన్నారు అని మాట్లాడుతూ మరియా యోసేపు వెల చెల్లించారు అని మాట్లాడుకున్నాం. ఈ దినమందు విధేయత చూపిన వారు, యేసుక్రీస్తు జనన విషయంలో విధేయత చూపిన వారు గొర్రెల కాపర్లు. రెండోదిగా జ్ఞానులు. క్రిస్మస్ కథనములో విధేయత చూపిన వారు గొర్రెల కాపరులు అని ఎందుకన్నామంటే, బైబిల్ గ్రంథంలో గొల్లలు అని ఎక్కడా కూడా పిలవలేదు. బైబిల్ గ్రంథం వీరిని గొర్రెల కాపర్లు అని పిలుస్తుంది. మొదటి క్రిస్మస్ రోజున గొర్రెల కాపర్లను దూతలు దర్శించారు, శుభవార్తను తెలియజేశారు. దేవదేవుడే ఈ శుభవార్తను మనకు తెలియజేశాడని విశ్వసించారు గొర్రెల కాపర్లు. అలా విశ్వసించడమే కాకుండా బెత్లెహేం వరకు వెళ్ళారు, యేసును చూచారు, ఆయనను ఆరాధించారు. వినిన విషయాలన్నీ, కనిన విషయాలన్నీ, చూచిన విషయాలన్నీ ఇతరులతో పంచుకొని ఆయనను గణపరిచారు. పామరులైన వీరికి ఎంత భక్తి ఉందో గమనించండి ఒకసారి. రెండోది జ్ఞానులు. వీరు తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ శాస్త్రవేత్తలు. నక్షత్ర శాస్త్రమును బాగుగా ఎరిగినవారు. ఆకాశములో అవతరించిన ఆ నక్షత్రమును చూచి ఎవరో ఒక మహానుభావుడు జన్మించాడని వీరు గ్రహించగలిగారు. వీరు శాస్త్రవేత్తలు కదా, మరి జ్ఞానులు అని ఎందుకు అంటున్నారు అని అంటే అనే ప్రశ్న మన హృదయంలో కలుగుతుంది. వీరిని యేసును కనుగొన్నారు గనక వీరు జ్ఞానులు అయ్యారు, లేకపోతే వీరు అజ్ఞానులే అయ్యేవాళ్ళు. యేసయ్యని కలిగినందుకు మీరు ఈ ఉదయకాలం ముందు మీరు కూడా జ్ఞానులే. ఎంత జ్ఞానమున్నా, ఎంత పాండిత్యమున్నా యేసయ్యని గనక తెలుసుకోకపోతే ఆ జ్ఞానం లేనట్లేగా. యేసయ్యని కనుక్కోవటం అంటే జ్ఞానమే, నిజమైన రక్షకుడిని తెలుసుకోవడం. మరో విషయాన్ని మనం గమనిద్దాం. గొర్రెల కాపర్ల దగ్గరకు దేవుడు దూతలను పంపించాడు. దావీదు పట్టణంలో ఈరోజు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని వీరికి దూతలు తెలియజేశారు. అంటే స్థలమును గూర్చి, వ్యక్తిని గూర్చి, ఆయన ఎలాంటి వాడో, సమయము, ఇలాంటి విషయాలన్నీ దేవుడు వీరికి మాత్రమే తెలియపరిచాడు. మరో విషయాన్ని గమనించాలి. జ్ఞానుల దగ్గరికేమో దేవుడు దూతలు పంపించాడు, జ్ఞానుల దగ్గరికేమో దేవుడు దూతలు పంపించలేదు, నక్షత్రమును పంపాడు. జ్ఞానులైతే నక్షత్ర విషయము గ్రహించగలిగారు, గొర్రెల కాపర్లైతే దాన్ని గ్రహించలేరు. ఎవరి దగ్గరికి ఎవరిని పంపాలో దేవునికి బాగా తెలుసు. జ్ఞానుల దగ్గరికి గనక దూతలు వెళ్ళారనుకోండి, వాళ్ళు దూతలంతగా పట్టించుకోరు. అదే నక్షత్రం గొర్రెలు కాసే కాపర్ల దగ్గరికి వెళ్ళిందనుకోండి, వాళ్ళకి అంతగా చదువు లేదు గనక వాళ్ళు అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. చదువుకున్న వారికి చదువుకున్నట్లుగా, చదువుకోని వారికి చదువుకోనట్లుగా యేసయ్య జన్మ వారికి తెలియపరచబడినది. ఆయనకి ఎలా బోధించాలో, ఎవరికి ఎలా ప్రకటించాలో అని తెలుసు. సద్భావం కలిగిన వారితో ఎలా ఉండాలో, మూర్ఖులతో ఎలా ఉండాలో ఆయన తెలుసు. నువ్వు యేసయ్యని నమ్ముకోవాలి అంటే సున్నితంగా నమ్ముకుంటావా? సున్నితంగానే ఆయన సువార్తను మీకు అందిస్తాడు. కొన్నిసార్లు చాలామంది అంటారు, మా ఇంట్లో మా భర్త చాలా కోపిస్తండి, ఆయన తెలుసుకోడండి, మా పిల్లలు తెలుసుకోరండి అంత తేలిగ్గా. వాళ్ళని ఎలా దర్శించాలో, వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఆయనకి తెలుసు. ఆయనకి చక్కగా హ్యాండిల్ చేయగలడు. మీరు నిదానంగా ఉన్నారనుకోండి, చక్కటి మాటలు వినిపిస్తాడు. లేదు నేను వినను, యేసుక్రీస్తు దేవుడు కాదు అని అన్నాం అనుకోండి, ఎలా వినిపించాలో, ఎలా నీతో ఒప్పించాలో, ఎలా కూర్చోబెట్టాలో, ఎలా ఆయన మందిరానికి రప్పించాలో ఆయన తెలుసు. అందుకని జ్ఞానులకేమో నక్షత్రమును,
గొర్రెలు కాసే కాపర్లకేమో దూతల్ని ఆయన పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ దగ్గరికి ఎవరిని పంపించాలో తెలుసు గనక ఆ మాటలకు లోబడటం జ్ఞానులు కానీ, అలాగే గొర్రెలు కాసే కాపర్లు కానీ విధేయత చూపించారు. ఈ ఉదయకాలం ముందు మీరు ప్రభువుకి విధేయులుగా, ఆయన మాటకు లోబడివారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమును బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. విధేయత కలిగిన వారు జ్ఞానులు, అలాగే గొర్రెలు కాసే కాపరు. చక్కగా మీ మాటకు లోబడ్డారు, ఆ స్థలానికి వచ్చారు, మిమ్మల్ని పూజించారు, మిమ్మల్ని ఆరాధించారు. ఈ పునరుద్ధానపు దినమందు మేము అనుదినము క్రిస్మస్ చేస్తున్నాము. ప్రతి దినము కూడా క్రీస్తును ఆరాధిస్తున్నాము. ప్రభువా, మీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలలో ఇంకా ఎవరైనా అవిధేయులుగా ఉన్నట్లయితే, మీ మాటలకు లోబడకుండా జీవిస్తున్నారు, ఇప్పుడైనా వారితో మాట్లాడండి. ప్రభువా, సద్భావం కలిగిన వారితో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు, మూర్ఖులతో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు. ఎవరికి ఎలా సువార్త అందించాలి, ఎవరి దగ్గరికి ఎవరిని పంపించాలో మీకు తెలుసు. అనంత జ్ఞాని మీరు. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల మాటలు మాకు దీవెనకరంగా ఉంచి, ఈరోజు భూలోకంలో జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. సేవకుల్ని బహుబలంగా మీరు వాడుకోండి. అలాగే విశ్వాసుల మందిరాలలో, పరిచర్యలలో కూడా మీరు తోడుగా ఉండండి. ఈ దినం ఎవరైతే మీ మందిరాలకు వస్తున్నారో ఆ ప్రజల అవసరతలు, అక్కరతలు మీ నామంలో తీర్చి, మీ గొప్ప దీవెన, మీ గొప్ప ఆశీర్వాదమును మీ బిడలకు దయచేసి, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా ఈ ఉదయకాలం మందు